అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రుణమాఫీకి సంబంధించిన 1,50,000 రూపాయలు కూడా అకౌంట్లో జమ అవుతున్న క్రమంలో కూడా కొంతమందికి ఆ రుణమాఫీ డబ్బులు పడకపోవడంతో కూడా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. వారందరి కొరకు కూడా ఆ ప్రభుత్వం కానీ వ్యవసాయ అధికారులు కానీ ప్రతి గ్రామంలో నేరు దీనికి సంబంధించి కూడా హెల్ప్ డెస్క్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రైతులు ఎవరైనా ఆ డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా అక్కడికి వెళ్ళి సరిచేసుకోవాలి, చూసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అక్కడ అధికారులు కూడా ఉంటారని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే నల్గొండ పట్టణానికి ఉన్నటువంటి కాజీ రామారావుకి సంబంధించిన మన రైతు వేదిక దగ్గరలో ఉన్నాము. లోపల అధికారులు ఉన్నారు, రైతులు ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 50,000 రూపాయలు రైతుల అకౌంట్లో నిన్నటి నుంచి విడుదల అవుతున్నాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైతులు చాలా మంది, కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి రైతుల డబ్బులు పడలేదు అన్న సమాచారం మేరకు దానికి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రతి గ్రామంలో ఈరోజు హెల్ప్ డెస్క్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే డబ్బులు రాని వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడికి హెల్ప్ డెస్క్ కార్యక్రమానికి వస్తే అక్కడికి వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా చెక్ చేసి మీకు చెప్తారన్న సమాచారం కూడా మొత్తం వీళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారి కూడా ఇక్కడికి వచ్చిన రైతులతో కూడా వాళ్ళందరికీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఎందుకు మీకు డబ్బులు రాలేదు అనేది తదితర అంశాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గ్రామాలలో ఉన్నటువంటి రైతులు కూడా రైతు వేదిక దగ్గరికి వచ్చి కూడా అక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారు. అధికారులకు వచ్చి కూడా మా డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయా లేవా అని కూడా చూసుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యవసాయ అధికారులు కూడా క్షుణ్ణంగా అక్కడ అప్లికేషన్స్ తీసుకుంటున్న పరిస్థితి. వచ్చిన ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల దగ్గర ఉన్నటువంటి ఆధార్ నెంబర్ను తీసుకొని కూడా ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన ఆ పోర్టల్ ఉందో ఆ పోర్టల్ కూడా ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి కూడా క్షుణ్ణంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏదైనా పెండింగ్ ఉన్నాయా, మీ అకౌంట్లో పడ్డాయా అనేది కూడా క్లారిటీగా చెప్తున్నారు. ఒకవేళ అమౌంట్ పడిన వాళ్ళకు అకౌంట్లో పడ్డాయని చెప్తున్నారు. పడని వారికి కొన్ని ప్రాసెసింగ్లో ఉన్నది, కొంచెం వేరే కారణం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఉన్నాయి, అవి కూడా తొందరగా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. రైతులు కూడా తన వచ్చి కూడా చూసుకొని కూడా ఆనందం సంతోషం వ్యక్తం చేస్తున్న వారు కొంతమందికి మాత్రము నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఊర్లో కాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొన్ని రైతులకు మాత్రము డబ్బులు పడలేని పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డు ఉండడం, ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉండడం, ఆ ఇద్దరు ముగ్గురు ఉన్న క్రమంలో కూడా ఆ ముగ్గురు కూడా తీసుకున్న క్రమంలో కూడా అది రేషన్ కార్డు సీడింగ్లో వాళ్ళకు 2 లక్షల దానికి సంబంధించిన దాంట్లో పడతాయని సమాధానం చెప్తున్నారు. చాలా వరకు క్రాసింగ్ వస్తుందని కూడా చెప్తున్నాం. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఏదైతే దీనికి సంబంధించిన ఏవో గారు కూడా రైతులకు క్లుప్తంగా కూడా వివరించి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏం సమస్య ఏంది, రైతుకు సంబంధించిన రుణమాఫీ డబ్బుల విషయంలో సమస్య ఏంది అనేది కూడా క్షుణ్ణంగా కూడా రైతులకు చెప్తున్న పరిస్థితి. రైతులకు కూడా పూర్తిగా అర్థమయ్యే రీతిలో ఈ ప్రాసెస్ ఈ విధంగా ఉంది, వస్తే ఈ టైంలో వస్తున్నాయి, ఈ ప్రాబ్లం ఉన్నాయని కూడా చెప్తున్నారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసే అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాం. అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత కూడా సాల్వ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఎవరైతే రైతులు పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కూడా రేషన్ కార్డ్స్కు సంబంధించిన ఆధార్ కార్డులు అవన్నీ కూడా తీసుకొని రిజిస్టర్ చేసుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మనతోటి కొంతమంది రైతులు ఉన్నారు. రైతులతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి రుణమాఫీ పడ్డారని? పర్లేదు సార్. ఏమైంది ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ అంటే మాకు కుటుంబంలో 2 లోన్లు ఉన్నవి. అయితే మాకు రేషన్ కార్డు ఒకటే ఉన్నది కాబట్టి మాది 2 lakhsకు మించింది ఇద్దరిది కలిసి, అందువల్ల వెళ్ళవు. మరి రైతు వేదికకు హెల్ప్ సెంటర్ దగ్గరకు వచ్చారు, ఏవో గారు ఉన్నారు, చూసారు, ఏం సమాధానం ఏం చెప్పారు? చూసిండు, మాది ప్రాసెస్లో ఉన్నదని చెప్పిండ్రు. మాది అమౌంట్ ఇద్దరిది కలిపి 2,74,846 రూపాయలు ఉందని చెప్పిండ్రు. 3వ విడతల వస్తుందని చెప్పింది. ఎంత ఊర్లో చాలా మందికి పడ్డాయా, ఎట్లా ఉంది అంటే ఫస్ట్ విడతల 1,00,000 లోపల పడ్డాయి. మొన్న 30వ తారీఖు 2వ విడతల 1,50,000కు లోపల పడ్డాయి. మిగతా 1,50,000కి ఎక్కువ ఉన్న అమౌంట్లకు పడలేవు. అంటే అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి 2,20,000 ఎక్కువ ఉంది కాబట్టి 3వ విడతలు 2 లక్షల వరకు పడుతుంది. ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్న క్రమంలో మీకు తెలిసింది? ఈవో గారు చెప్పారు. అవును. అంటే ఏమేమి అసలు మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడికి ఏవో దగ్గరకు వచ్చి ఏమేమి ఇవ్వాలి, ఏం చెక్ చేయాలి? ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్, ఈ 2 ఎమ్మటే అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ ఆధార్ నెంబర్ చెప్తే ఏవో గారు చూస్తా మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి, అందులో వస్తున్నాయి. ఏమొచ్చింది మీకు, ఏమని వచ్చింది మీకు? మాకంటే అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి 3వ విడతల క్లియర్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు అన్నాడు.
రైట్, మొత్తం కూడా రైతులు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే ఆ 3వ విడతల వరకు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే కొంతమందికి ఇప్పుడు 1,50,000 వరకు కూడా రుణమాఫీ అయింది, కొంతమందికి వడ్డీతో కలుపుకుంటే 1,62,000 అయిన వాళ్ళు ఉంటారు, 1,70,000 అయిన వాళ్ళు ఉంటారు. కానీ రైతుల అనుమానం ఏంటంటే నేను ఆల్రెడీ 1,40,000 రూపాయల వరకే లోన్ తీసుకున్నాను, అయినా నాకు ఎందుకు ఆ లిస్ట్లో పేరు కాలేదు, ఎందుకు నాకు రుణమాఫీ రాలేదంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు ఆ వ్యవసాయ శాఖ అధికారులు మాత్రము అలా చూసిన తర్వాత ఆ పూర్తిగా డీటెయిల్స్ ఇస్తున్నారు. మీరు తీసుకుంది 1,40,000 రూపాయలే, కానీ ఆ వడ్డీ అది కలుపుకుంటే మాత్రం 1,52,000, 1,50,000 పైన జరిగిన క్రమంలో కూడా మీకు ఏదైతే 2 లక్షల స్కీమ్ ఉందో అప్పుడు మీ డబ్బులు మీకు వస్తాయి. ఇందులో కూడా మనకు ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన రుణమాఫీ పోర్టల్లో కూడా ఆ పేమెంట్ ప్రాసెసింగ్ అని వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా వస్తాయని కూడా చెప్తున్నట్టు కూడా రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ కూడా వెళ్తున్న పరిస్థితి. మనతో ఒకసారి ఏవో గారు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎంతమంది రైతులు వచ్చారు? ఇక్కడ మన ఆఫీస్లో రుణమాఫీతో పాటు రైతు బీమా 2 నడుస్తున్నాయండి. ఈరోజు మార్నింగ్ నుంచి మనకి రుణమాఫీకి ఒక 25 ఫార్మర్స్ దాకా వచ్చారు. అందులో కొంతమంది క్రెడిట్ అయిన వాళ్ళు కూడా వచ్చారు. వస్తే అమౌంట్స్ క్రెడిట్ అయినాయని చెప్పాము వాళ్ళకి. ఇంకా ఎవరికి అబోవ్ 1.5 lakh ఉందో నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో అమౌంట్ పడతాయని చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గ్రీవెన్స్ లాగా మనం అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. రైట్, కలెక్టర్ నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా గ్రీవెన్స్ తీసుకుంటాం, ప్రతి ఒక్క రైతుకి కూడా డబ్బులు పడే విధంగా కూడా చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఏడి శ్రవణ్ కుమార్ సార్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క ఏవో దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రైతుల దగ్గర కూడా అన్ని శాఖలు తీసుకోండి. మీరు ఈ రోజు తీసుకున్న దాంట్లో పెద్ద టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? ఈరోజు మార్నింగ్ నుంచి అయితే టెక్నికల్ ఇష్యూస్ ఏం రాలేదు. అందరు టు బి ప్రాసెస్ అనే ఉండేది వచ్చిన వాళ్ళందరూ. అదే అలాంటి కేసెస్ వచ్చాయి సార్. వస్తే మనం ఏం చేసామంటే దానికి గ్రీవెన్స్కి అప్లై తీసుకుంటున్నాం. రైతులు ముఖ్యంగా రైతులు వస్తుంటారు, మీ రైతులతో కూడా మన చాలా సత్సంబంధాలు ఉంటున్న పరిస్థితి. రైతులు వచ్చినా కూడా ముఖాలలో ఎట్లా ఉంటుంది, రైతులు వచ్చి రుణమాఫీ వచ్చిన క్రమంలో కూడా రైతుల గ్రామాలలో మీకు మొత్తం 5 గ్రామ పంచాయతీలు ఉన్న పరిస్థితి ఉంది. వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ అయ్యి వెళ్తారు సార్. వాళ్ళందరూ ఈ అమౌంట్ ఈ టైంలో పడిపోతుందండి ఒక భరోసా మేము ఇస్తే వాళ్ళు హ్యాపీ అయ్యి వెళ్ళిపోతారు. ఇప్పుడు 1 lakh వరకు పడిన చాలామంది రైతులు వచ్చారు, చాలా హ్యాపీగా అమౌంట్ క్లియర్ అయిందని హ్యాపీ అయ్యి వెళ్ళారు. ఇప్పుడు ఈ ఎల్పిడిస్కు ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఈ రోజు ఉంటుందా, కంటిన్యూషన్గా ఈ రుణమాఫీ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా ఉంటుందా సార్? లాస్ట్ డేట్ వరకు ఉంటుంది కదా సార్, లాస్ట్ డేట్ వరకు ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఆఫ్టర్ 15th August ఉన్న ఏమైనా వచ్చినా తీసుకోమనే చెప్పారు, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఏదైతే గ్రామాలలో కూడా మొన్న వరకు 1,00,000 వరకు రుణమాఫీ చేశారు, తర్వాత 1,50,000 కూడా చేసినారు. 1,00,000 రూపాయలు రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని కూడా అక్కడక్కడ సమాచారం అవుతుంది. కొద్ది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకని వీళ్ళకు రాలేకపోతున్నాయి సార్ అమౌంట్? అలా ఏం లేదు సార్, మనకి 1,00,000 వరకు అయితే చాలా వరకు అన్నీ నా దగ్గర వచ్చిన అన్నీ క్లియర్ ఉన్నాయి సార్. ఇంకా సమ్ కేసెస్లో కొన్ని డిపిటీ ఇష్యూస్ ఉన్నాయి. డిపిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవి తీసుకొని అప్లికేషన్స్ గ్రీవెన్స్లో పంపిస్తున్నాము. అవి కూడా క్లియర్ అవుతాయి. రైట్, ఆ మొత్తంగా కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఏదైతే ప్రతి మండల కార్యాలయంలో కూడా గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేసి రైతుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను కూడా స్వీకరిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎవరికి ఏ ఒక్క రైతుకి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ వర్తించేలాగా అర్హులైన వారందరికీ కూడా రుణమాఫీ వర్తించడానికి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన ఆ క్రమంలో కూడా వారు ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల దగ్గర నుంచి కూడా మేము మళ్ళీ అప్లికేషన్స్ తీసుకొని అప్లికేషన్స్ మళ్ళీ ఆఫీస్కి పంపించి కూడా వారందరికీ కూడా డబ్బులు వచ్చే విధంగా కూడా చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే రుణమాఫీ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా హెల్ప్ డిస్క్ కార్యక్రమాలు కొనసాగుతాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మధ్య మొత్తానికి అయితే 1,50,000 వరకు కూడా నిన్న మొన్నటి వరకు ఈ 2-3 రోజుల నుంచి కూడా అమౌంట్ జమ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. నెక్స్ట్ 2 లక్షల వరకు కూడా రుణమాఫీ, ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆ రుణమాఫీ అవుతుందని చెప్తున్న క్రమంలో కూడా ఇంకా చాలా వరకు కూడా ఎవరైతే 1,50,000 పైన ఉన్న వాళ్ళందరికీ కూడా 2 లక్షల దాంట్లో పడతాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా రైతు వేదికల దగ్గర కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు వచ్చి కూడా తన సందేహాలను నివృత్తి చేసుకొని వెళ్తున్నారని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆ రుణమాఫీకి సంబంధించి హెల్ప్ డెస్క్ పై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.